అందుకనే మహబూబాబాద్ గొప్ప చరిత్ర ఉంది. అలాగే ఈ మహబూబాబాద్లో మన జాతి బిడ్డలు ఎక్కువ ఉన్నారు, అది చాలా అదృష్టం. కాబట్టి నేను మా సార్ అన్నట్టు జబర్దస్త్ ఈటీవీలో ఇది సందర్భం కాదు, కానీ కాకపోతే మిమ్మల్ని నవ్వించామని నాకు కొద్దిగా ఆదేశం చేసింది కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మిమ్మల్ని నవ్విస్తా. ఈటీవీ జబర్దస్త్లో ప్రతి ఒక్కరూ మాటలతోటి నవ్విస్తే నేను పాటలతో నవ్వించా. అవి ఎట్లా, నేను పాడే పాటలు ఒక రకంగా ఉంటాయి, తెలుసు కదా. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన ఉన్న బార్లన్నీ మూసేసిన ఊరు వాడంతా తిరిగొచ్చిన మందు వాసనను పసిగట్టిన కడుపు నిండా ఫుల్లుగా గుట్టిన. నేను వాడే పాటలు ఇట్లుండేవి. మా నెహ్రూ సార్ వచ్చి, ఏనా రాజమౌళి డాక్టర్ కదా, అసలు నీకు బుద్ధి ఉందానే, గాంధీలో నీళ్ళు కలుపుకొని తాగితే కిడ్నీలకు ప్రాబ్లం ఉన్నాడు, అబ్బా విస్కీలో నీళ్ళు కలుపుకొని తాగితే హార్ట్కి ప్రాబ్లమే, అమ్మా వడకలో నీళ్ళు కలుపుకొని తాగితే ఊపిరితిత్తులకు ప్రాబ్లం అంటే అబ్బా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది అన్నాడు. అంటే నీళ్లు చాలా డేంజర్ అని అర్థమైంది సార్ అన్న. అంటే ముడిట్లో నీళ్ళు కలుపుకోతా, ఒరే దరిద్రుడు అట్లా కాదు, ఏం మాట్లాడుతున్నావే అది కదా నేను అన్నది. పిచ్చోడా, నువ్వు చనిపోతే నరకానికి పోతావే, తాగి తాగి చనిపోతా అన్నాడు. సార్ మరి బ్రాండ్ అమ్మినోడు వాడు నరకానికే పోతాడు, మరి సోడా నీళ్ళు అమ్మినాడు వాడు నరకానికే పోతాడు, మరి స్టఫ్ అమ్మినాడు వాడు నరకానికి పోతాడు, మరి వాళ్ళందరికీ పోయినాక నీ ఇక్కడ ఏం చేయండి సార్, నేను ఆడికే పోతాను. అరే ఏందివా నీ ప్రతిదానికి నీ అనుకూలంగా మార్చుకుంటాను. ఇంకోటి చెప్పనా, బాటిల్ మీద ఉంటే గమనించు, మద్యపానం ప్రాణానికి హానికరం అని రాసు, మద్యపానం పానానికి హానికరం అని రాసుంటారు సార్. అవునా, అంటే మద్యం మొదలుపెట్టి మొత్తం అయిపోయేదాకు మధ్య రాస్తే పానానికి హానికరం అని సార్ అని నేను చెప్పాను. రేపు పిచ్చోడా, తాగితే నష్టాలు రానాడు, నష్టాలు ఉంటే నేను ఏం తాగు సార్, లాభాలు ఉన్నాయి అన్నాడు. ఏంది అంటే, తాగిన ఇంట్లో దొంగలు పడరు సార్ అన్న. ఎందుకు అన్నాడు, రాత్రంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డా వాడు కానీ ఏం తీసుకుపోలేదు సార్ అన్న. ఎందుకే అన్నాడు, ఉన్నే మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడు సార్ అన్న. సార్ తాగుపోతానికి ముసలితనం రాదు సార్ అన్న. ఎందుకు అన్నాడు, మధ్యనే పోతాడు సార్ అందుకే అన్న. అరే పిచ్చోడా, మా ఇంటి పక్కనోడు తాగి తాగి చనిపోయాడు అన్నాడు సార్. సార్ వాడు తాగి తాగి చనిపోలేదు సార్, లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందిందని చెప్పి. ఎనీవే, మిమ్మల్ని నవ్వించడం కోసం చేస్తున్న వంతు ప్రయత్నం ఈ గొప్ప కార్యక్రమం.